ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కోరారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా ప్రజలలో అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు స్వయంగా రచించి రూపొందించి గానం చేసిన ఆడియో పాటల సీడీని ఆమె గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆడియో సీడీ ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, వేడిగాలులు సైతం వీస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. నీరసంగా అనిపించడం, ఒళ్లంతా వేడి కావడం, తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనబడితే తక్షణమే చక్కెర, ఉప్పు ద్రావణాన్ని తాగాలని, ఆ వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్కు చూపించుకోవాలని తెలిపారు. అంతేకాక ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరమై బయటకు వెళ్లవలసి వస్తే వదులు దుస్తులు, లేత పల్చటి దుస్తులు ధరించాలని, నిలువ ఉంచిన ఆహారం తినకూడదని, మాంసాహారం తినకుండా చూసుకోవాలని, ద్రవ పదార్థాలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచడం జరిగిందని, ఏఎన్ఎం ఆశాల వద్ద సైతం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయని, జిల్లాలో 5 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతేకాక వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారాన్ని సైతం సిద్ధంగా ఉంచామని తెలిపారు. మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఓటర్లు వడదెబ్బకు గురి కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, నీడ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్తగా వడదెబ్బ నుండి కాపాడుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండలరావు తానే స్వయంగా రచించి గానం చేసి ప్రజలలో చైతన్యం నింపడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యామ్, వైస్ ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.